హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక ఆ బాడీని చూస్తూ యువరాజ్ది కాదని దాత్రి కేదార్లు అనుమానపడుతూ ఉంటారు. ఇక నాకు ఆ బాడీ యువరాజ్ది అనిపించట్లేదు అని కేదార్ అంటూ ఉండగా, అవును నిజమే, షూ లూజ్గా ఉంది, రింగ్ కూడా సగమే పట్టింది, అది ఖచ్చితంగా యువరాజ్ బాడీ కాదు అని అంటూ ఉంటుంది దాత్రి. మనం ఎలాగైనా పోస్ట్ మార్టం చేసే దగ్గరికి వెళ్ళి యువరాజ్ బాడీని చెక్ చేయాలి అని అంటూ ఉంటాడు కేదార్. అలాగే అని అంటూ ఇంటికి బయలుదేరుతారు. ఇక యువరాజ్ ఫోటోకి దండ వేసి దీపం పెట్టి అక్కడ నిషి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇక అందరూ యువరాజ్ చనిపోయాడని ఏడుస్తూ ఉంటారు. ఇక దాత్రి కేదార్ మాత్రం చాలా బాధగా ఫీల్ అవుతూ ఉంటారు. కౌశికి కూడా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే నిషి వాళ్ళ అమ్మ వస్తుంది. ఇక దేవుడా, ఎందుకు నా బిడ్డకి ఇంత అన్యాయం చేశావు, తన కాపురాన్ని ఎందుకు అర్ధాంతరంగా ముగించేశావు, నా అల్లుడిని ఎందుకు తీసుకెళ్ళావు, నా బిడ్డని ఎందుకు చీకట్లో తోసిపారేశావు అని ఏడుస్తూ ఉంటుంది. ఇక నిషి కూడా కౌశికిని తిడుతూ ఉంటుంది. మీరే వదిన, ఎలాగైనా మీరే, నా భర్త చావుకు కారణం మీరే అని అంటూ ఉండగా, ఇక అదేంటి నిషి అలా మాట్లాడుతున్నావు, నేనేం చేశాను, యువరాజ్ని విడిపించడానికి అన్ని ప్రయత్నాలు చేశాను అని కౌశికి అంటూ ఉండగా, లేదు వదిన, మీరు ఈ పెళ్లి హడావిడిలో పడి మీ తమ్ముణ్ణి పట్టించుకోవడం మానేశారు, ఇక కావాలనే యువరాజ్ చావుకు మీరే కారణమయ్యారు, ఇక జన్మలో మిమ్మల్ని క్షమించలేను అని నిషి కౌశికిని తిడుతూ ఉండగా, ఇక దాత్రి అడ్డు వస్తూ ఉంటుంది. అది తప్పు నిషి, ఆనందంగా ఉండడం అందరి వంతైనప్పుడు, తప్పు జరిగినప్పుడు ఒక్కరినే నిందించడం సరికాదు నిషి, యువరాజ్ని బయటికి విడిపించి తీసుకురావడానికి వదిన ఎన్ని ప్రయత్నాలు చేసిందో నీకు తెలుసు అని దాత్రి అనగానే, ఇక నిషి వాళ్ళమ్మ జగదాత్రిని చెంప మీద నుండి ఒక్కటి కొడుతుంది. ఇక కేదార్ అడ్డు రాబోతూ ఉండగా, ఇక నీకు నాకు ఏం సంబంధం లేదు కాబట్టి నేను నీతో మాట్లాడట్లేదు, నా కూతురు కాపురం ముక్కలు కావడానికి, నా అల్లుడు చావడానికి నువ్వే కారణం, ఇంకా ఎదురించి మాట్లాడడానికి నీకెంత ధైర్యమే, ఏదైనా శని అనేది కూడా 7 సంవత్సరాల్లో వెళ్ళిపోతుంది, కానీ 20 ఏళ్ళుగా మమ్మల్ని పట్టి పీడిస్తున్నావు నువ్వు అని దాత్రి వల్ల పిన్ని దాత్రిని తిడుతూ ఉంటుంది. ఇక దాత్రి బాధపడుతూ ఉంటుంది. మళ్ళీ కౌశికి ముందు వెళ్ళి ఇలా తిడుతూ ఉంటుంది. నిషి వాళ్ళమ్మ, నీకెన్నిసార్లు చెప్పాను కౌశికి, వాళ్ళని నెత్తి మీద పెట్టుకోవద్దని, దారిన పోయే దరిద్రాన్ని నెత్తి మీద పెట్టుకొని నా కూతురి కాపురాన్ని నాశనం చేశావు అని నిషి వాళ్ళమ్మ కౌశికిని తిడుతూ ఉండగా, ఇక కౌశికి ఇలా అంటూ ఉంటుంది. నా తమ్ముణ్ణి అరెస్ట్ చేసి, నా తమ్ముణ్ణి చిత్రహింసలు పెట్టి, నా తమ్ముణ్ణి చంపేసి, నా కుటుంబాన్ని చీకట్లో నెట్టేసింది ఆ జేడి. నా తమ్ముణ్ణి టచ్ చేసినందుకు తన జీవితం ఏమవుతుందో తనకు తెలియాలి, ఈ కౌశికి అంటే ఏంటో జేడికి కూడా చూపిస్తా అని అంటూ ఉంటుంది కౌశికి. ఇక వైజయంతి కమలాకర్ కూడా కావాలనే జేడి యువరాజ్ మీద పగపట్టి చంపేసింది అని అంటూ జేడీకి శాపనార్థాలు పెడుతూ ఉంటారు. ఇక కౌశిక్కి జేడీకి ఖచ్చితంగా గుణపాఠం చెప్పాల్సిందే అని అంటూ ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక కేదార్ పాకెట్లో ఉన్న మొబైల్ వైబ్రేట్ అవుతూ ఉంటుంది. అది కమలాకర్ గమనిస్తాడు. ఇక ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని కౌశికి అంటుండగా, మళ్ళీ ఒకసారి చేయి కౌశికి అని అంటూ ఆ వైబ్రేషన్ని గమనిస్తూ ఉంటాడు కమలాకర్. ఇక అదేంటి, కౌశికి జేడీకి కాల్ చేస్తూ ఉండగా నీ ఫోన్ రింగ్ అవుతుందేంటి అని కేదార్ని అడుగుతుంటాడు కమలాకర్. అలాంటిదేం లేదు బాబాయ్ అని కేదార్ తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నా కూడా ఇక మళ్ళీ కౌశికి కాల్ చేస్తుంది. ఇక మళ్ళీ కేదార్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఇక లేదు, నీ ఫోనే రింగ్ అవుతుంది అని కమలాకర్ అనేస్తాడు. ఇక కౌశికి కూడా దగ్గరికి వెళ్ళి నీ ఫోన్ ఇవ్వు కేదార్ అని అంటూ ఇక కౌశికి అడుగుతుండగా దాత్రి కేదార్లు టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక ఇవ్వు కేదార్ అని కౌశికి అనగానే, ఇక తప్పక కేదార్ ఆ మొబైల్ని ఇస్తుండగా, ఇది దాత్రి ఫోన్ కదా అని అడుగుతుంటుంది కౌశికి. అవును, దాత్రి ఫోనే, నాదే వదినా అని దాత్రి ఒప్పుకుంటుంది. ఇక మళ్ళీ ఆ ఫోన్ని చెక్ చేస్తుండగా దాత్రి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ఆ ఫోన్ని చెక్ చేసి ఇలా అంటుంది కౌశికి, కస్టమర్ కేర్ బాబాయ్ అని అనగానే దాత్రి ఇలా అంటుంటుంది, కస్టమర్ కేరే వదినా, అందుకే మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తారని వైబ్రేషన్లో పెట్టాను వదినా అని అంటూ తప్పించుకుంటుంది. ఇక
అందరూ ఆ విషయాన్ని వదిలేగానే ఏంటి కస్టమర్ కేర్ అని పెట్టుకున్నావేంటి అని కేదార్ దాత్రిని అడుగుతుండగా వదిన నెంబర్ని నేనే కస్టమర్ కేర్ అని ఫిట్ చేసుకున్నాను అని దాత్రి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు మీనన్ యువరాజ్ కలిసి చక్కగా మందు కొడుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అసలు జరిగింది ఏంటంటే యువరాజ్ని కాలుస్తాను అని అంటూ బెదిరించి యువరాజ్ పక్కనున్న అదే హైట్ అదే కలర్ కలిగిన మనిషిని యువరాజ్ ని బెదిరిస్తూ మీనన్ చంపేస్తాడు. ఏంటి బాయ్ నువ్వు చేసిందేంటి అని అంటుండగా ఆ జేడీ జాబ్ వదిలిపోవాలన్నా ఇక జేడీకి దెబ్బ పడాలన్నా నువ్వు చనిపోయావని మీడియాలో ప్రచారం అవ్వాలి. ఇక అందుకనే నీ కలర్ని హైట్ ఉన్న మనిషిని చంపేసి ఇక ముఖం నుజ్జు నుజ్జు చేసి ఆ పొదల్లో పారేస్తే నువ్వే చనిపోయావని అందరూ నమ్ముతారు. ఆ వాచు రింగు షూ అన్నీ ఇచ్చాయి అని అంటుండగా సరే బాయ్ అని అంటూ యువరాజ్ అన్నీ ఇప్పి చేస్తాడు. ఇక దేవాకి ఆ మనిషిని పొదల్లో పారేయమని చెప్తాడు. అనుకున్నట్టే ఇక యువరాజు చనిపోయిందని అందరూ నమ్మేస్తారు. ఎలా ఉంది ప్లాన్ అని మీనన్ అడుగుతుండగా భలే ఉంది బాయ్, ఇక నేను చనిపోయానని అందరూ నమ్ముతున్నారు కాబట్టి నాపై అనుమానం ఎవరికి రాదు, నేను బ్రతికిపోయినట్టే అని యువరాజ్ అంటూ ఉంటాడు. ఇక ఏడుస్తూ నిషి పైకి వెళ్తుంది. ఇక బాయ్ అని యువరాజ్ అంటుండగా ఇదిగో నువ్వే కదా నా ప్రాణం, నిన్ను నేనెందుకు చంపేస్తా, నీ భార్యతో మాట్లాడతానన్నావు కదా అని అంటూ మీనన్ మొబైల్ని యువరాజ్కి ఇవ్వగానే ఇక యువరాజ్ నిషికి కాల్ చేస్తూ ఉంటాడు. ఇక నిషి ఫోన్ లిఫ్ట్ చేయగానే అంబాడి అని అంటాడు యువరాజ్. ఇక ఒక్క నిమిషం సంతోషపడుతుంది నిషి. ఇక మళ్ళీ ఆశ్చర్యపోయి ఎవర్రా నువ్వు, నన్నెందుకు అలా పిలుస్తున్నావు అని నిషి కోపంగా మాట్లాడటంతో యువరాజ్ ఇలా అంటుంటాడు, నిన్ను అంబాడి అని ఎవరు పిలుస్తారు, నేనే యువరాజ్ని అని అంటుండగా ఎవర్రా నువ్వు మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు అని అంటుండగా నిజమే నిషి, నేనే యువరాజ్ని, నేను బ్రతికే ఉన్నాను, నాకేం కాలేదు అని యువరాజ్ నిజం చెప్పేస్తాడు నిషికి. నిషి సంతోషపడుతూ ఉంటుంది. మరి ఇదంతా ఏంటి అని అడుగుతూ ఉండగా ఇక పోలీసులు నన్ను వెతుకుతున్నారు, నన్ను ఎన్కౌంటర్ చేయడానికి చూస్తున్నారు, అందుకే నాకు వేరే మార్గం లేక ఇలా చేశాను, ఇక నేను చనిపోయానని పోలీసులు అనుకుంటున్నారు అని నిజం నిషికి చెప్పేస్తాడు. మరి ఇలా చెప్తే నువ్వు ఇంటికి ఎలా వస్తావు అని అంటుండగా నేను ఇంటికి రాను, నువ్వే నాతో పాటు దుబాయ్కి రావాలి, రేపు పాస్పోర్ట్ ఆఫీస్లో నేను నీకు ఒక కొత్త పాస్పోర్ట్ని రెడీ చేస్తాను, నువ్వు వచ్చి రేపు పాస్పోర్ట్ ఆఫీస్లో పాస్పోర్ట్ కలెక్ట్ చేసుకో, అమ్మకి బాబాయ్కి తప్ప వేరే వాళ్ళకి నిజం తెలియనివ్వకు అని యువరాజ్ చెప్తుండగా ఇదంతా ఎందుకు యువరాజ్ అని నిషి అడుగుతూ ఉంటుంది. ఇక నాకు వేరే మార్గం లేక ఇలా చేశాను, నువ్వు రేపు పాస్పోర్ట్ కలెక్ట్ చేసుకో, అమ్మకి బాబాయ్కి చెప్పు అని అంటూ ఉంటాడు యువరాజ్. ఇక నిషి సంతోషంగా ఇక కిందికి దిగి వస్తుండగా నిషి సంతోషాన్ని దాత్రి గమనిస్తుంది. ఇక దాత్రిని చూస్తూ ఏడుపు ముఖం పెట్టుకొని ఇక మళ్ళీ వైజయంతి దగ్గరికి వస్తుంది నిషి. అత్తయ్య మీతో కాస్త మాట్లాడాలి అని అంటుండగా నా కొడుకే పోయాక నేనేం మాట్లాడతానమ్మా అని వైజయంతి అంటూ ఉంటుంది. ఇక లేదత్తయ్య మీతో కాస్త మాట్లాడాలి అని అంటూ వైజయంతిని మీరు రండి అంటూ కమలాకర్ని వేరే రూమ్లోకి తీసుకెళ్తూ ఉండగా ఇక దాత్రి ఇలా అనుమాన పడుతూ ఉంటుంది. లేదు సంథింగ్ రాంగ్ కేదార్ అని దాత్రి అనుమాన పడుతూ ఉంటుంది. ఇక దుబాయ్ పారిపోనున్న నిషి యువరాజ్ని జేడీ పట్టుకోగలదా, ఇక మీనన్ కుట్రని బయటపెట్టి తన తప్పేమీ లేదని జేడీ నిరూపించుకోగలదా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.